హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నానండి. నేను ఎలా చేసానో చెప్తానండి, చూపిస్తాను. మీరు కూడా అలా చేయండి, ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. బిర్యానీ ఆకు, యాలకులు, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా, ఎండు కొబ్బరి వేసుకోవాలి. ధనియాలు, గసగసాలు కూడా వేసుకోండి, అవి నా దగ్గర లేవు. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం వేసుకోవాలండి. వేసుకున్నాను 2 జీడిపప్పులు, బాదం పప్పులు వేసుకున్నానండి నేను. అదే కడాయిలో ఆయిల్ వేసుకోవాలి, కొంచెం ఎక్కువనే పడుతుంది, మటన్ కర్రీ కదండి. గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకోవాలండి. పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. అలాగే ధనియాల పౌడర్, గరం మసాలా కూడా వేసుకోవాలండి. టూ మినిట్స్ తర్వాత మటన్ వేసుకోవాలి. వాటర్ వేసాను. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. 10 మినిట్స్ ఉడికాక వాటర్ వేడి చేసుకోవాలండి మటన్ కర్రీలో వేయడానికి. వాటర్ పోసాక ఒక 30-35 మినిట్స్ ఉడకనివ్వండి. వేయించిన మసాలాలు గ్రైండ్ చేసుకున్నానండి నేను, వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి, బాగా ఉడుకుతుంది మంచిగా. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఉడికిందో లేదో చూసుకోండి ఒకసారి మీరు కూడా. చేయి కాలింది, ఉడికిందండి. కొత్తిమీర, పుదీనా, కసూరి మెత్తి వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది.